హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవాళ మినీ బ్లాగ్లో నేను స్క్రంచీ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ అనొచ్చు, కొంచెం తక్కువ జుట్టు వాళ్ళకి సింపుల్గా సరిపోతుంది అనమాట. సో దీనికోసం నేను వచ్చేసి స్క్రంచీ పొడవు వచ్చేసరికి 12 ఇంచెస్ అండ్ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ తీసుకున్నాను. రెండు కలిపి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసేయాలన్నమాట, అంటే రౌండ్గా జాయిన్ చేసేసేయాలి. సో నేను చేతితో తీస్తున్నాను కాబట్టి ఫోన్ కాస్త కదులుతుంది. సో రౌండ్గా జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పుకొని, అంటే పల్టా సైడు మంచి సైడ్ లోపల ఉండాలి అండ్ ఉల్టా సైడ్ వచ్చేసరికి పైన ఉండాలి. ఇలా మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసేసి ఈ లోపల క్లాత్ అనేది స్టిచ్ అవ్వకుండా ఇలా అయితే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చుకోవాలి అండ్ వచ్చేసరికి ఇలా కొంచెం కొంచెం లాగుకుంటా లోపలి క్లాత్ని అటాచ్ అవ్వకుండా ఇలా పూర్తిగా మొత్తం స్టిచ్ అనేది చేసుకోవాలి. చివరిలో ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకోవాలి అనమాట. ఆ 1 ఇంచ్ అనేది మనం థ్రెడ్ వేయడానికి, ఎలాస్టిక్ వేయడానికి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని మిగతాది పార్ట్గా మనం కుట్టేసుకోవాలి. సో కుట్టేసుకున్న తర్వాత ఇది చివరికి వచ్చేసాను కదా, ఇప్పుడు లాస్ట్లో కూడా రిఫ్ లాగాలన్నమాట. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాలని అన్నాను కదా, సో అక్కడ కూడా కొంచెం రిఫ్ లాగితే కుట్ట అనేది ఊడకుండా ఉంటుంది. సో ఈ 1 ఇంచ్ లోపల నుంచి మనం వచ్చేసరికి లోపల క్లాత్ని బయటకి లాక్కొని మొత్తాన్ని మనం రివర్స్ చేసుకోవాలి. సో రివర్స్ చేసుకోవడం నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ చేసుకోవాలి అన్నమాట. ఓకేనా, ఇలా నిదానంగా లాగండి, ఎక్కువ తొందరగా లాగద్దు, చిక్కుపడే అవకాశం ఉంటుంది. అండ్ మొత్తం క్లాత్ వచ్చేసరికి లోపలికి ఇలా ఫోల్డింగ్ అనేది అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఎలాస్టిక్ని మనం తీసుకోవాలి. ఎలాస్టిక్ వచ్చేసరికి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను, రౌండెడ్ ఎలాస్టిక్ తీసుకున్నాను అనమాట. ఈ ఎలాస్టిక్ లోపల ఒక సేఫ్టీ పిన్ గుచ్చి ఆ సేఫ్టీ పిన్ సహాయంతో ఇటు ఈ చివరన ఒక చేత్తో పట్టుకొని, ఒక ఏలుతో పట్టుకొని ఇంకొక ఏలుతో మనం ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఒకవైపు కార్నర్ ఎలాస్టిక్ని వదలకుండా ఇంకొక వైపు కార్నర్ నుంచి లాక్కొని వచ్చి ఈ 2 ఎలాస్టిక్ని కలిపి గట్టిగా ముడి అనేది వేయాలన్నమాట. ఒక ముడి సరిపోతుంది. సో మనం బెలూన్స్కి ఎలా అయితే ముడి వేస్తామో అలా ముడి వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కొంచెం కట్ చేసేసేయండి. కట్ చేసేసిన తర్వాత మొత్తం లోపలికి దూర్పేసి మనం 1 ఇంచ్ గ్యాప్ ఉంచాం కదా, ఆ గ్యాప్ని కూడా మనం స్టిచ్ చేసుకుని ఫిల్ చేసుకుంటే చూడండి ఎంత మంచిగా బ్యూటిఫుల్ స్క్రంచీ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని ఒకసారి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, అప్పుడు షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్.